హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను చేసే కర్రీ అయితే టమాటా రొయ్యల కర్రీ. ఎంతో ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో కాస్తంత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడే లోపు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులోనే కాస్తంత సాల్ట్ వేసుకుంటా. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఇప్పుడైతే ఇందులోకి నేను కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసానండి. రొయ్యలను ముందుగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల రొయ్యలపై ఉన్న దుమ్ము వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. దీంతో పాటుగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటాల ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నాను. జస్ట్ ఒక్క టమాటా అయితే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ టమాటా వేసుకోవడం వల్ల అంతా టేస్ట్ బాగుండదు. నేనైతే ఒకే టమాటా వేసాను. ఎప్పుడు ఒకేలాగా చేయకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేద్దామని ఇలా చేస్తున్నాను. ఆల్రెడీ నేను ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దామని చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా స్టైల్లో చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. మా తెలంగాణలో అయితే వీటినైతే రొయ్యలని అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో, ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలుస్తుందని కామెంట్ చేయమని కోరుతున్నానండి. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని నేను పెట్టిన కొత్త వీడియోలు అయితే మీకు వస్తాయండి. ఇవి కాస్త మగ్గాలండి. ఇవైతే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం వేస్తున్నాను. మేమైతే కారం అయితే చాలా ఎక్కువగానే తింటామండి. మరి మీరు ఎలా తింటారో దాని తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి, కాస్తని. ఎందుకంటే వాటర్ యాడ్ చేయకపోతే మరి కొంచెం అంత డ్రైగా ఉంటుంది. కాస్తని వేస్తున్నాను. కొంతమంది మరీ డ్రై తినని వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఫైనల్గా అయితే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ టమాటా రొయ్యల కర్రీ అండి. మన తెలంగాణ స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.